నేతగా ఎదిగిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సామాన్య కుటుంబంలో పుట్టి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు సొంతమన్నారు. ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ ఆఫీసులో ఏపీ సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవగౌడ, వాజ్పేయిలను ప్రధానులుగా చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అది చూడండి ఒకసారి పైకి. దేశ రాజకీయాల్లో ఒక అరుదైన నేతగా ఎదిగి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డు సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 2014లో మరలా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, 2019-24 మధ్య ఒక పైశాచికమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి సామాన్యుడి బ్రతుకు చిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమిగా అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని, మరి అటు అసెంబ్లీలో బయట ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడినా, కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించిన అన్ని భరించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని తానే ముందు నడిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు